సో ఈరోజు మనం మాట్లాడకపోయే సెలబ్రిటీ ఎవరంటే నితిన్. సో నితిన్ బయోగ్రఫీలోని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలంటే తెలుసుకుందాం. సో 1983 మార్చి 30న సుధాకర్ రెడ్డి విజయారెడ్డి దంపతులకు నిజామాబాద్లో జన్మించాడు నితిన్. నితిన్కి ఒక అక్క నిఖితా రెడ్డి కూడా ఉన్నారు. స్వతహాగా వాళ్ళ నాన్నగారు డిస్ట్రిబ్యూటర్ కావడంతో సినిమాల మీద ఆసక్తి చిన్నప్పటి నుంచే ఎక్కువైంది నితిన్కి. సో ప్రాథమిక విద్య నిజామాబాద్లో కంప్లీట్ చేసి 6th to 10th హైదరాబాద్లోని రత్న జూనియర్ కాలేజ్లో చదువుకున్నాడు నితిన్. సో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మొదటిసారిగా తను చూసినటువంటి చిత్రం సంధ్యా థియేటర్లో తను చూసినటువంటి చిత్రం ఏదైతే ఉందో తొలి ప్రేమ. ఆ తొలి ప్రేమ అనే సినిమా 28 సార్లు చూశాడట. సో 28 సార్లు చూసిన తర్వాత ఏ హీరోకైనా సరే ఏ ప్రేక్షకుడైనా సరే ఒక అభిమానిగా మారిపోతాడు. సో నితిన్ కూడా పవన్ కళ్యాణ్కి అభిమానిగా మారిన సందర్భం తొలి ప్రేమ. సో తొలి ప్రేమ అనే సినిమా 28 సార్లు చూసి ఆ తర్వాత ఎప్పుడు టెలికాస్ట్ అయినా సరే మ్యూట్లో పెట్టుకుని డబ్బింగ్ చెప్పేసేవాడట. సో అంతటి వీరాభిమానం ఉంది తనకి పవన్ కళ్యాణ్ మీద, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఆ తర్వాత నితిన్ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగా ఒక సినిమా చూస్తున్నటువంటి నితిన్, అదే సినిమాకి తేజ గారు కూడా వచ్చారు. ఇంటర్వెల్లో తను తేజ డైరెక్టర్ తేజ నితిన్ చూడటం జరిగింది. నితిన్ని చూసి ఈ అడ్రస్కి రేపు ఆడిషన్కి రా అని చెప్పేసి చేతిలో ఆ అడ్రస్ సంబంధించినటువంటి ఒక పేపర్ పెట్టేసి వెళ్ళిపోయారట. సో తను ఆ అడ్రస్ తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళంగానే తను ఆడిషన్ చేశాడు. ఆడిషన్లో నీకేమొచ్చి చెయ్యి అని అంటే తను పవన్ కళ్యాణ్ వేసే తమ్ముడిలోని స్టెప్ వేయడం జరిగిందట. తమ్ముడిలో స్టెప్ వేయగా ఇంకా నీకేమైనా డైలాగ్స్ వచ్చా అని చెప్పేసానంటే ఆ తమ్ముళ్ళలోనే ఒక సీన్ని తర్వాత రోజు మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చి శకుంతలాఖ్య అని చెప్పేసి ఒక కాన్వర్సేషన్ ఉంటుంది కదా, అది చేశాడట. సో తను కాసేపు ఆలోచించి ఈ సినిమాకి నువ్వే హీరో సైన్ చేసేసే అని చెప్పేసానంటే నితిన్ ఆశ్చర్యపోయాడట. సో అలా తన చేసినటువంటి జయం అనే సినిమా మొదలైంది. సో ఆ తర్వాత వివి వినాయక్ ఒక కథ ఉంది నా దగ్గర అని చెప్పేసి దిల్ రాజుకి దగ్గర అప్రోచ్ అయ్యాడు. సో దిల్ రాజు ఆ లవ్ స్టోరీ బాగా నచ్చడంతో ఆ సినిమాకి ఎవరు హీరో అనుకుంటున్నావు అంటే నితిన్ అని అనుకుంటున్నాను వినాయక్ అనగా. సో దిల్ అనే సినిమా ప్రారంభమయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 12 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడంతో అదే సమయంలో జానీ రిలీజ్ అయింది. జానీ అట్టర్ ఫ్లాప్ అయింది. అట్టర్ ఫ్లాప్ అవడం ఒక వీరాభిమానికి బాగా నచ్చలేదు. సో నితిన్ ఆ ఇన్సిడెంట్ని తట్టుకోలేకపోయాడు, ఏడ్చేశాడట. ఇదే విషయం సుకుమార్ గారు ఒక ఈవెంట్లో కూడా చెప్తారు. నితిన్ లై ఈవెంట్లో లై ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇదే విషయం గురించి సుకుమార్ గారు చెప్తా, జానీ రిలీజ్ అయినప్పుడు అది ఫ్లాప్ అయినప్పుడు నువ్వు ఎంతలా బాధపడ్డావో ఎంతలా ఏడ్చావో నా దగ్గర చెప్పావు, అది నాకు గుర్తుంది. సో నితిన్ అంతటి ఫ్యాన్, అంతటి డైహార్ట్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి అని చెప్పేసి ఆ సందర్భంలో చెప్పుకొచ్చారు సుకుమార్ గారు. సో 2003లో రిలీజ్ అయిన సంబరం కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. 2004లో శ్రీయాంజనేయం కూడా ఫ్లాప్ అయింది. ఎంతటి గొప్ప డైరెక్టర్ అయినా సరే కథనం సరిగ్గా లేకపోతే, కథలో సరైనటువంటి ఎలిమెంట్స్ లేకపోతే ఫ్లాప్ అవుతుంది. కృష్ణవంశీ డైరెక్షన్లో చేస్తున్నాను, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నాడు. కాకపోతే ఆ సినిమా కూడా ఫ్లాప్ దిశగా పయనించి చివరికి డిజాస్టర్గా నిలిచిపోయిందని చెప్పాలి. తర్వాత రాజమౌళి గారి డైరెక్షన్లో సై అనే సినిమా వచ్చింది. ఒక కొత్త కాన్సెప్ట్తో, రగ్బీ అనే కొత్త గేమ్తో ఈ సినిమా మొత్తం సాగుతుంది. సో ఇది అప్పటి ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతిని అందించింది. సో సై సినిమా నితిన్ కెరియర్లో జయం దిల్ తర్వాత ఒక గొప్ప బ్లాక్ బస్టర్గా నిలిచింది. 12 కోట్లు వసూలు చేసి అప్పటి వరకు నితిన్ కెరియర్లో కలెక్ట్ చేయనటువంటి హైయెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చేలా చేసింది సై అనే మూవీ. ఆ తర్వాత అల్లరి బుల్లోడుగా రాఘవేంద్రరావు గారు దర్శకత్వంలో వచ్చారు. సో ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఆ తర్వాత ద్రోణగా మన ముందుకు వచ్చారు, ఆ సినిమా కూడా ఫ్లాప్గా నిలిచింది. ఆ తర్వాత నితిన్కి వరుసగా 12 ఫ్లాపులు వరించాయి. 12 ఫ్లాపులు రావడం అంటే ఇది మామూలు విషయం కాదు. అంటే హీరో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలామంది చనిపోయారు కూడా. సో అటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా నితిన్ 12 ఫ్లాప్ అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. సో అటువంటి 12 ఫ్లాపుల తర్వాత తను ఎంతటి డిప్రెషన్లోకి గురయ్యి ఉంటాడో, తన యొక్క మెంటల్ స్టేటస్ ఏంటో నితిన్కి మాత్రమే తెలియాలి. సో వాళ్ళకే తెలుస్తుంది. ఒక డిప్రెషన్లో ఒక ఫేజ్లో ఒక హీరో కానీ లేకపోతే ఎవరైనా కానీ ఒక ఫేజ్లో ఉన్నప్పుడు ఆ డిప్రెషన్ ఎలా ఉంటుంది అనేది అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ డిప్రెషన్ అన్నింటిని తట్టుకొని ఆ తర్వాత వచ్చినటువంటి చిత్రం కూడా మళ్ళీ ఫ్లాప్ అయింది, కొరియర్ బాయ్ కళ్యాణ్. సో అంటే ఆ సినిమా గౌతమ్ మీనన్ యొక్క అసిస్టెంట్ ఏదైతే ఉన్నారో ప్రేమ్ సాయి, అతను ఒక సినిమా కథ ఉంది నా దగ్గర అని చెప్పి నెరేట్ చేయడం జరిగింది. అది కొరియర్ బాయ్ కళ్యాణ్ మధ్యలో ఆగిపోయింది కొన్ని బడ్జెట్ ఇష్యూస్ వల్ల.
నిర్మాత అదేంటి నితిన్ ఫ్లాపులు చూసి అంత ఇన్వెస్ట్ చేయలేదని చెప్పేసి పక్కకు తప్పుకోవడంతో కొన్నాళ్ళ పాటు ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత గౌతమ్ మీనన్ ఇన్వాల్వ్ అయ్యి ఆ సినిమా రిలీజ్ చేయగా కొంత డబ్బుని ఇన్వెస్ట్ చేసి ఆ సినిమా రిలీజ్ చేయగా ఆ సినిమా కూడా ఫ్లాప్గా నిలిచింది. అయితే ఇన్ని ఫ్లాప్లు ఎదుర్కొంటున్నటువంటి నితిన్ యొక్క మెంటల్ స్టేటస్ అప్పట్లో చాలా డిప్రెషన్కి గురయ్యేవాడంటే నితిన్. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తన యొక్క లైఫ్లోకి విక్రమ్ కుమార్ గారు ఇష్క్ అనే సినిమాతో వచ్చారు. సో ఇష్క్ అనే స్టోరీ తను నెరేట్ చేసిన తర్వాత తనకి నచ్చి ఆ సినిమా ఆడియో లాంచ్కి పవన్ కళ్యాణ్ గారిని రప్పించాలి అన్న సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని పిలవడం జరిగింది. ఆ సినిమా ఆడియో లాంచ్కి పవన్ కళ్యాణ్ గారు విచ్చేసి సినిమాకి బెస్ట్ విషెస్ తెలియజేశారు. సో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో, భారీ ఫ్లాపుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నితిన్కి ఈ హిట్ అనేది చాలా కీలకం. సో ఈ 2016లో అనే సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. టాప్ 10 హైయెస్ట్ గ్రాసర్స్ ఆఫ్ టాలీవుడ్లో ఈ అనే సినిమా కూడా యూఎస్లో నిలడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయాలి. సో అనే సినిమా 2016లో త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా, సమంత హీరోయిన్గా వచ్చినటువంటి ఈ సినిమా నితిన్ కెరియర్లో ఒక మంచి హిట్గా నిలిచింది. తర్వాత వరుసగా అంటే 2012లో ఇష్క్, 2013లో గుండెజారి గల్లంతే, 2014లో హ్యాట్రిక్ హిట్తో నితిన్ కెరియర్ అమాంతం గ్రాఫ్ పెంచేసేలా చేసింది. అదే హార్ట్ అటాక్. పూరి జగన్నాథ్ డైరెక్షన్ వచ్చినటువంటి ఈ సినిమా ఒక మంచి హిట్గా నిలిచింది. వరుసగా 3 సినిమాలు హిట్ అయ్యేటప్పటికి నితిన్ ట్రాక్లో పడిపోయాడు. ఇంకా నితిన్కి మళ్ళీ ఒక పూర్వవైభవం, ఒక కొత్త లైఫ్, ఒక కొత్త ఊపిరిని అందించినటువంటి ఒక ఫేజ్ అని చెప్పాలి ఇది. ఆ తర్వాత చిన్నదాన నీకోసం అనే సినిమా చేశారు, అది ఫ్లాప్గా నిలిచింది. 2016లో అనే సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. టాప్ 10 హైయెస్ట్ గ్రాసర్స్ ఆఫ్ టాలీవుడ్లో ఈ అనే సినిమా కూడా యూఎస్లో నిలడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయాలి. సో అనే సినిమా 2016లో త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా, సమంత హీరోయిన్గా వచ్చినటువంటి ఈ సినిమా నితిన్ కెరియర్లో ఒక మంచి హిట్గా నిలిచింది. తర్వాత 2017లో లై అనే సినిమా వచ్చింది. సో లై అనే సినిమా బీసీ సెంటర్లో ఆడకపోయినా ఏ సెంటర్లో బాగా ఆడింది, ఒక సెమీ హిట్గా నిలిచిందని చెప్పాలి నితిన్ కెరియర్లో లై అనే మూవీ. తర్వాత 2020లో తను చేసినటువంటి అంటే కరోనా లాక్డౌన్ కంటే ముందు తన సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే భీష్మ అనే సినిమా. వెంకీ కుడుముల డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా నితిన్ కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అంటే అప్పటి వరకు నితిన్ కలెక్ట్ చేసిన సినిమాల కంటే హయ్యెస్ట్ కలెక్షన్స్ అని రాబట్టి నితిన్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది భీష్మ అనే సినిమా. లాక్డౌన్ ముందు హిట్ అయిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. సో భీష్మ అనే సినిమా నితిన్ కెరియర్కి మరింత ఊపు నిచ్చేలా చేసింది భీష్మ అనే మూవీ. ప్రజెంట్ తను చేసినటువంటి చిత్రాలు చెక్, రంగ్ దే, అలాగే అంధాధున్, హిందీలో హిట్ అయినటువంటి అంధాధున్ అనే సినిమా రీమేక్ చేస్తున్నాడు. సో దాని తర్వాత చేయబోయే సినిమా పవర్పేట. సో పవర్పేట అనే సినిమా కృష్ణ చైతన్య డైరెక్షన్లో రాబోతుంది. సో ప్రజెంట్ తిన్ను ఈ 4 సినిమాలతో బిజీగా ఉన్నాడు. తను నిర్మాతగా చేసినటువంటి చిత్రం అంటే నితిన్ నిర్మాతగా అఖిల్ని లాంచ్ చేస్తా 2015లో రిలీజ్ అయినటువంటి చిత్రం, వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చినటువంటి చిత్రం అఖిల్. సో అఖిల్ని లాంచ్ చేసి అఖిల్ అనే టైటిల్ పెట్టి సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. ఆ సినిమా ఘోర పరాజయంగా నిలిచింది. సో నితిన్కి మంచి నష్టాలే వచ్చినాయి అని చెప్పాలి ఆ సినిమా. 2016లో కోనా వెంకట్ డాటర్తో కలిసి తను టీ గ్రిల్ అనే ఒక కేఫ్ షాప్ని మాదాపూర్లో పెట్టడం జరిగింది. ఈ టీ గ్రిల్ అనే కేఫ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి స్పాట్గా అడ్డాగా మారిపోయింది. సో ఈ టీ గ్రిల్ అనేది మీరు మాదాపూర్లోకి వెళ్తే అది మీకు గూగుల్లో కొడితే దొరుకుతుంది. సో ఈ టీ గ్రిల్ అనేది మంచి ఫేమస్ మాదాపూర్లో. సో 4 సంవత్సరాలుగా ప్రేమించుకున్నటువంటి తన యొక్క ప్రేమని వ్యక్తపరిచి 2020 లాక్డౌన్లో నితిన్ మ్యారేజ్ జరిగింది. శాలిని రెడ్డితో తను వివాహం చేసుకోవడం జరిగింది. శాలిని రెడ్డి సమంత అభిమాని అనమాట. సో 2020 లాక్డౌన్లో నితిన్ మరియు శాలిని రెడ్డి ఇద్దరు పెళ్లి చేసుకోవడం జరిగింది. సో నితిన్ ప్రస్తుతం చేయబోయేటువంటి రంగ్ దే, అలాగే అంధాధున్ రీమేక్, అలాగే చెక్ అనే మూవీ, అలాగే పవర్పేట అనే మూవీ ఘన విజయాలు సాధించి నితిన్ కెరియర్లో ఒక మంచి మూవీగా నిలవాలని, నితిన్ యొక్క క్రేజ్ని, నితిన్ యొక్క మార్కెట్ని అమాంతం ఈ సినిమా పెంచేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.